వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏపీ ఎండోమెంట్ 2025 ఈవో గ్రేడ్ 3 యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదండి. సో దాని యొక్క అప్లై ఎలా చేయాలి, సో మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, అండ్ దాంతోపాటుగా 5 ఈజీ స్టెప్స్. సో మీరు ఈ 5 ఈజీ స్టెప్స్ తెలుసుకున్నట్లయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎవరికో కాల్ చేసి చేయమని చెప్పడము, లేదంటే ఆన్లైన్ దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళు మిస్టేక్స్ పెట్టేస్తుంటారు మీ దగ్గర ఉన్నా సరే, ఎందుకంటే చాలామంది పెట్టమని ఆన్లైన్ దగ్గరికి నెట్ సెంటర్ దగ్గరికి వస్తారు. సో మీరు కూడా అందులోకి వెళ్ళేటప్పటికి తొందరలోనో గాబర్లోనో మిస్టేక్ చేసేస్తారు. సో అలా కాకుండా మీరు ఓన్గా మీ ఈ స్టెప్స్ తెలుసుకున్నాక మీరే చేసుకుంటే ఎటువంటి మిస్టేక్స్ కూడా రాకుండా ఉంటాయి. సో మీ అప్లికేషన్ రిజెక్ట్ కూడా అవ్వదనమాట. సో మీరే చేసుకోండి. సో ఈ 5 ఈజీ స్టెప్స్ అండ్ అలాగే అప్లై చేసుకునే విధానాన్ని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నోటిఫికేషన్ ఎలా వచ్చింది, పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుసుకుంటే ఎండోమెంట్ గ్రేడ్ 3. సో దీని యొక్క నోటిఫికేషన్ అయితే మొన్ననే రావడం జరిగింది. సో టోటల్ పోస్టర్స్ ఎన్ని వచ్చాయమ్మా? 7 పోస్టర్స్. ఏంటి మేడం 7 పోస్టర్స్ వచ్చాయి అంటే, ఈ 7 పోస్టర్స్ అనేది ఇప్పుడు ఎలా అంటే పోయిన లాస్ట్ గవర్నమెంట్ ఉంది కదండి, సో ఆ గవర్నమెంట్ ఫాలో చేసిన నోటిఫికేషన్ అనమాట. సో అందులో మిగిలిపోయిన నోటిఫికేషన్. సో క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ అనమాట, అర్థమైందా? సో గత ప్రభుత్వంలో అమలు చేసిన మిగిలిపోయిన పోస్టుల యొక్క నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలా మేడం? 7 పోస్టర్స్కి మనం ఏం అప్లై చేస్తామని మీ అందరికీ డౌట్ రావచ్చు. మీరు నిజంగానే ఈవో ఆఫీసర్గా మారాలి అనుకుంటే, ఖచ్చితంగా జాబ్ రావాలి అనుకుంటే, ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయితే అయ్యారు కదా. సో ఇప్పటివరకు మీరు ప్రిపేర్ అయినప్పుడు ఇదే ఒరిజినల్ ఎగ్జామ్ అయితే ఒకవేళ, సో మీరు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేస్తారు చెప్పండి? సో ఆ ప్రిపరేషన్ అంతా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారో, ఎలా ప్రిపేర్ అయ్యారో, ఇంకా ఎంత ప్రిపేర్ అయ్యారో తెలుసుకోవడానికి ఇది ఒక నెట్ ప్రాక్టీస్గా ఉంటుందండి. సో ఇప్పుడు మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే అసలు ఎండోమెంట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుంది, మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం, సో మనం ఎంతవరకు అటెంప్ట్ చేసాం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మీరు ఎక్కడైనా చూడండి, ఏ మ్యాచ్లోనైనా ఏ గేమ్లోనైనా సరే ఫస్ట్ ముందు ప్రాక్టీస్ అవుతారు. సో డెమోగా మీకు ఇది పనికొస్తుంది అనమాట ఈ నోటిఫికేషన్. సో ఇది మీ అందరి మంచి కోసమే వచ్చింది. సో మీకు ఇంకా ఎగ్జామ్ అనేది మీకు ప్రీ ఎగ్జామ్ అనమాట. సో మీకు డెమోగా పనికొస్తుంది ప్రాక్టీస్ చేయడానికి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ని అప్లై చేయండి. సో మీకు ఈ ఎగ్జామ్ అనేది మీరు ఎంతవరకు ప్రాక్టీస్ అయ్యారు, ప్రిపేర్ అయ్యారు అనే దానికి ఒక డెమోగా పనికొస్తుంది, ఓకేనా? సో అసలు ఎక్కడెక్కడ ఈ పోస్టులు వచ్చాయి అంటే, శ్రీకాకుళంలో ఓసీ కేటగిరీలో ఒకటి వచ్చింది, విజయనగరం ఓసీలో ఒకటి వచ్చింది, అంటే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా పెట్టుకోవచ్చు. కృష్ణాలో ఓసీ అండ్ అలాగే ఎస్సీ వాళ్ళకి ఒకటి వచ్చింది. గుంటూరులో ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఒకటి వచ్చింది. సో గుంటూరులో ఎస్టీ వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి ఉంది. అండ్ నెల్లూరులో ఓసీ ఒకటి, కర్నూలులో ఓసీ ఒకటి. సో టోటల్ వచ్చేసి మనకి 7 పోస్టర్స్ అనేవి రావడం జరిగిందనమాట, ఓకేనా? సో నెక్స్ట్, సో దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూడండి ఎలా ఉందంటే, మనకి పేపర్ 1, పేపర్ 2, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇవేవి కాకుండా డైరెక్ట్ ఒకే ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అండ్ ఇది OMR బేస్డ్ మీద ఉంటుంది. సో మీరు రాయాలి. అండ్ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అండ్ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్కి అయితే ఉండడం జరిగింది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్, టోటల్గా 300 క్వశ్చన్స్, 300 మార్క్స్కి ఒకే ఎగ్జామ్ ఉంటుందండి. ఇంకా ప్రిలిమ్స్, మెయిన్స్ అనేవి ఉండవు, అర్థమైందా? సో ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అంటే ఉన్నాయండి, 1/3. సో 3 క్వశ్చన్స్కి మీరు రాంగ్ రాస్తే 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది, ఓకేనా? సో నెక్స్ట్, ఏపీ ఎండోమెంట్ యొక్క అప్లై ప్రాసెస్ అనేది తెలుసుకుందాం.
ఓకేనా. సో ఫస్ట్ స్టెప్లో ఏం చెయ్యాలి అంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓటీపీఆర్. సో అంటే ఏంటండి, వన్ టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్లో మీరు ఓటీపీఆర్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్లో అప్లికేషన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఇందులో ఏముంటాయండి అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్, లైక్ ఏమేంటి ఉంటాయంటే మీ నేమ్, సర్నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అడ్రస్ ఇలా ఉంటాయి. అండ్ దీంతో పాటుగా నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఇందులోనే మీరు క్వాలిఫికేషన్ కూడా అప్లోడ్ చేసి ఉంచాలి. అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కావాలి మీరు 3 ప్లేస్లు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వరకు ఇచ్చుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా పేమెంట్ ఆప్షన్కి వరకు సెకండ్ స్టెప్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏముంటుంది అంటే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో మీకు ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ అని రాకుండా ఫెయిల్డ్ అని వచ్చింది అనుకోండి. సో ఫెయిల్డ్ అని వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి కాదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సేమ్ ఓటీపీఆర్తో మళ్ళీ అప్లికేషన్ ప్రాసెస్. సో మళ్ళీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ సెంటర్ వచ్చి పేమెంట్ దగ్గరికి మళ్ళీ వస్తారు. సో అప్పుడు మీకు సర్వర్ బిజీ వల్ల అవ్వకపోవచ్చు, ఫెయిల్డ్ అని రావచ్చు. చాలామంది పెడతా ఉంటారు కదండి అప్లికేషన్. సో సర్వర్ డౌన్ వల్ల కానీ, నెట్ వల్ల కానీ, టెక్నికల్ ఇష్యూ వల్ల కానీ, మధ్యలో సిస్టమ్ ఆగిపోయినా, చేసినా, ఏమైనా సరే ఫెయిల్డ్ అని వచ్చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేస్తే సక్సెస్ఫుల్ పేమెంట్ వరకు మీరు చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏం చేస్తారంటే మీరు చూడండి, మీరు పెట్టుకున్న డీటెయిల్స్ని అంతా రీచెక్ చేస్తారు. సో మీరు డీటెయిల్స్లో ఏదైనా సరే రీచెక్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే మీకు మీరు పెట్టుకున్న తర్వాత 7 days వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు సబ్మిట్ చేయకపోతే. ఓకేనా. సో అప్పుడు మీరు పర్సనల్ డీటెయిల్స్ని, క్వాలిఫికేషన్ని, ఎగ్జామ్ సెంటర్ని, పేమెంట్ని పూర్తిగా ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్స్ పెట్టినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ పెట్టినా అప్పుడే మళ్ళీ మీరు రీచెక్ చేసేసుకోండి. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అమౌంట్ కట్టి మరి ఎందుకు చెప్పండి, నీట్గా పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో రీచెక్ చేసుకోండి. నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేసరికి మనకి ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకున్న తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేసేయండి. ఓకే. సో దాంతో మీ అప్లికేషన్ అనేది పెట్టేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా అప్లై చేసుకోవాలి. ఈ 5 స్టెప్స్ అనేది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మిస్టేక్స్ చేసుకోకండి. 4th స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో రీచెక్ ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా. సో ఇప్పటి వరకు మీరైతే చాలా బాగా ప్రిపేర్ అయ్యారు కదండి. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఎండోమెంట్ గ్రేడ్ 3 యొక్క ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో కోర్స్ కూడా ఎలా ఉంటుందంటే డిజిటల్ క్లాసెస్ వీడియోస్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పబడడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఎలా ఉంటుందంటే టోటల్ కంటెంట్ కూడా మనకి చాలా బాగా చెప్తున్నారు. అండ్ పీపీటీస్ అండ్ మెటీరియల్స్ చూసినట్లయితే పిక్చర్ ఓరియంటల్ రూపంలో పెట్టడం జరిగింది. సో మీరు ఎక్కడ ఇలాంటి పీపీటీ చూసుండ్రు, చాలా అద్భుతంగా చేసాం. సో అది మీకు డెమోలో కూడా కనిపిస్తాయి. సో మీరందరూ కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ అలాగే డెమో మెటీరియల్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. సో ఆ మెటీరియల్ చూస్తే మీకు రామాయణం కానీ, పురాణాలు కానీ, మహాభారతం కానీ దగ్గర నుండే మీరు చూసిన అనుభూతి అయితే మీకు వస్తుంది. అండ్ క్లియర్గా అర్థమవుతున్నాయి కూడా. సో నెక్స్ట్ అసలు మన ఇందులో ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ ఏముంటుందంటే కంటెంట్లో చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి ఫ్రీ కంటెంట్ కూడా మనకి 8 వీడియోలు పెట్టడం జరిగింది. సో మొత్తం ఇందులో 817 వీడియోస్ ఉన్నాయి.
అండ్ దాంతోపాటుగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో 330 వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకా ఎడిట్ అవుతున్నాయి, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయి. సో అండ్ దాంతోపాటుగా మెటీరియల్స్ 303 ఫైల్స్ ఉన్నాయి. సో ఇవి మీకు ఓపెన్ చేసుకునే ఇది కూడా ఉంది, ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. అండ్ అలాగే నేను మీకు టెస్ట్ సిరీస్ ఉన్నాయండి, చూడండి 3681 టెస్ట్లు. సో 3681 టెస్ట్లు ఉంటే అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ టెస్ట్ సిరీస్ హిందూ ఫిలాసఫీలో చూడండి 1663 టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో మనకి మొత్తంగా ఈ ఎండోమెంట్కి 20,000 to 30,000 బిట్స్ వరకు మేము అందచేస్తున్నామండి. ఆల్రెడీ 20,000 అప్లోడెడ్ అయిపోయి, సో ఇంకా 10,000 మీకు ఇంకా అందిస్తున్నా. ఇంకా దాంతో పాటుగా ఇంకా మోర్ అందించడానికి మేము ట్రై చేస్తున్నాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్. సో మనం జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ క్లాసెస్. సో పూర్తిగా అన్నీ కూడా ఉండడం జరిగింది. అండ్ హిందూ ఫిలాసఫీ సిస్టంలో, టెంపుల్ సిస్టంలో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, దేవాలయ ఆగమాలు, హిందూ పండుగలు, జిల్లాల వారీగా పుణ్యక్షేత్రాలు, వైదిక సంస్కృతి అండ్ దాంతోపాటుగా మిగిలిన దేవాలయ ఆగమాలు ఉన్నాయి. అండ్ మిగిలినవి ల్యాండ్ రికార్డ్స్, హిందూ కుటుంబ వ్యవస్థ అండ్ అలాగే దేవాలయ ఆదాయ వనరులు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అవి చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఇది చూపించడం జరుగుతుంది, ఓకేనా. అండ్ దీంతో పాటుగా మెటీరియల్స్ కూడా ఇదే విధంగా ఉంటుందండి. చాప్టర్ వైజ్గా రామాయణంలోని రామాయణం, మహాభారతంలోని మహాభారతం. అక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ కూడా మేము పెట్టడం జరిగింది. మీకు ఎలా ఉంటాయో కూడా మీకు డెమో కూడా పెట్టాము. సో ప్రింటింగ్ ఆప్షన్ అయితే లేదు, కానీ మీకు చాలా చాలా అద్భుతంగా పీపీటీస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూసిన తర్వాతే ఏదైనా నాకు చెప్పండి, ఓకేనా. సో ఈ విధంగా మన దగ్గర ఉన్నాయి కదండి. సో మన దగ్గర ఫుల్ కోర్స్ అయితే ఉంది. అండ్ దీంతో పాటుగా లోపల ఎలా ఉంటాయి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి డెమోగా ఎలా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి. సో రామాయణంలోని బాలకాండలోని పాత్రల యొక్క ప్రాథమిక అవగాహన. సో క్యారెక్టర్స్. సో శ్రీరాముడు గురించి, సీత గురించి. సో ఇది బాలకాండలో క్యారెక్టర్స్ గురించి అనమాట, అర్థమైందా. సో ఇది సింపుల్గా మీకు అర్థం అవడానికని పెట్టాను డెమోగా. సో పీపీటీస్ ఈ విధంగానే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే చూడండి మహాభారతంలోనే కర్ణుడి మెటీరియల్లో కర్ణుడి కుటుంబం యొక్క స్లైడ్ తీసి పెట్టాను. అండ్ దేవాలయ ఆగమాల్లో ఆగమ శాస్త్రం గురించి ఉండే పీపీటీ ఇలా ఉంటుంది. అండ్ అలాగే పురాణాల్లో చూడండి ఇది పురాణాలకు సంబంధించిన పీపీటీ. అండ్ దాంతోపాటుగా భూ రికార్డుల్లో ల్యాండ్ రికార్డ్స్ నుంచి ఒక పీపీటీ. సో పీపీటీ అనేది ఇంత అద్భుతంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము తయారు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని అయితే చూడండి, చాలా చాలా బాగా నచ్చుతాయి. సో ఇక్కడ కంటెంట్ని చూసిన తర్వాత ఇంకెక్కడైనా మీకు నచ్చితే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చండి, కానీ ఒకసారి చూడండి. చూస్తే మీకు ఏం కాదు కదా, కానీ మళ్ళీ ఈ అద్భుతమైన కోర్స్ మేము మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ మీకు రాకూడదు కాబట్టి మీకు డెమో పీపీటీస్ కూడా నేను చూపిస్తున్నాను. అండ్ మన దగ్గర ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. సో మనకి ఇందులోన డిజిటల్ క్లాసెస్, మెటీరియల్, పీడిఎఫ్స్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా అందజేస్తున్నాం. ఇది కేవలం 1,500 రూపాయలకి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 50% ఆఫర్తో. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ని చూడండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అయితే అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.